అందరికీ నమస్కారం. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి స్వాగతం. సో, మనం ఇక్కడ టీజీ డీసెట్ 2026కి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది చూస్తున్నాము. అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది చూస్తున్నాము. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయోలాజికల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది మనం ఇక్కడ చూద్దాము. సో, ఫస్ట్ క్వెషన్ బ్యాక్టీరియా వల్ల కలిగే మొక్క వ్యాధి ఏంటి అంటే ఇక్కడ సిట్రస్ కాంకర్. ఓకేనా? సో, అలాగే ఇక్కడ సెకండ్ క్వెషన్ సాధారణంగా స్త్రీ పురుషులిరువుల్లో స్రవించబడే హార్మోన్ ఏంటి? అంటే ఆన్సర్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకేనా? ఇలా పదాలు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనం గుర్తుంచుకోవాలి. అవి ప్రిపేర్ అవ్వాలి. సో, అలాగే ఇక్కడ థర్డ్ క్వెషన్ పూతికాహారి అంటే ఏంటి అంటే పుట్టగొడుగులు. అలాగే ఇక్కడ ఫోర్త్ క్వెషన్ గనుక చూస్తే ఎముకలను కీళ్ళ వద్ద సంధి తలాలలో కలిపి ఉంచే సంయోజక కణజాలం. ఓకే. 4 ఆప్షన్స్ ఇస్తారు. మనకు ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లిగమెంట్. ఓకేనా? లిగమెంట్ అని గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎగ్జామ్‌లో ఎలా అడిగారంటే ఉష్ణ రక్తం గల జంతువులు. మనం ఇక్కడ ఉష్ణ రక్తం గల జంతువులు చదువుతున్నాం గదా! అంటే ఏంటి? డాల్ఫిన్, తిమింగలం, గబ్బిలం ఇవన్నీ గూడా ఉష్ణ రక్తం గల జంతువులు. ఉష్ణ రక్తం కాని జంతువు అంటే మొసలి. అంటే మన క్వెషన్ ఎలా అడగొచ్చంటే ఉష్ణ రక్తం కాని జంతువు ఏదని అడిగి ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. డాల్ఫిన్, తిమింగలం, గబ్బిలం, మొసలి. అంటే ఏంటి? ఉష్ణ రక్తం కాని జంతువు మొసలి. ఓకేనా? అలాగే ఇక్కడ సిక్స్త్ క్వెషన్ పైనస్ మొక్క నుండి రెజిన్‌లను సేకరిస్తారు. ఏం సేకరిస్తారు అడగవచ్చు. అంటే రెజిన్‌లను సేకరిస్తారు. సో, అలాగే ఇక్కడ విత్తనాంకురణ ప్రోత్సహించే ఫైటో హార్మోన్ మొక్కల హార్మోన్ ఏంటి అంటే జిబ్బరెల్లిన్‌లు. ఓకేనా? ఈ హార్మోన్స్ వీటికి సంబంధించి ఇవన్నీ గూడా గుర్తుంచుకోవాలి. సో, అలాగే ఇక్కడ ఎయిత్ క్వెషన్ చూస్తే ఆమ్ల వర్షాలకు కారణమయ్యే కాలుష్యకాలు ఏంటి అంటే SO2 అలాగే NO2. ఆ తర్వాత నైన్త్ క్వెషన్ ఏకలింగక పుష్పాలన్నీ అసంపూర్ణ పుష్పాలే. ఇక్కడ దోసలో పుష్పాలు ఏకలింగకాలు. ఓకేనా? దోసలో పుష్పాలు మరి ఏంటి అంటే ఏకలింగకాలు. అలాగే ఏకలింగ పుష్పాలన్నీ అసంపూర్ణ పుష్పాలే. ఆ తర్వాత 10థ్ క్వెషన్ గనుక మనం చూస్తే సకశేరుకాల కాలేయ కణాలలో అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహించే కణాంగం ఏంటి అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకేనా? సో, ప్రతి పాయింట్ అంటే మనకు ఇక్కడ సిలబస్‌లో చెప్పినట్టు ప్రతి పాయింట్, ప్రతి ఇంపార్టెంట్ పాయింట్, ఆ టాపిక్ ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ క్వెషన్స్ అనేది అడుగుతారు గాబట్టి. సో, ఇప్పుడు మనం చూసిన ఈ క్వెషన్స్ అన్నీ గూడా మనకు ఓన్లీ డీసెట్‌లోనే గాకుండా మనకు రాబోయే టెట్‌లో గానివ్వండి, అలాగే డీఎస్సీలో గానివ్వండి వీటిలో గూడా ఇంపార్టెంట్. సో, అందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ జేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.